స్వేచ్ఛ మరణం చాలా మందికి బాధ్యతని తెలియజేస్తుంది. స్వేచ్ఛ మరణం వెనుక ఉన్న కారణాలు ఈశ్వరి నుంచి మల్లీశ్వరి నుంచి స్వేచ్ఛ వరకు మా కళ్ళ ముందే ఎంతో మంది ఇట్లా బలైపోతున్నారు. ఈ మరణాలని మనం నిలువరించడానికి ఒక చైతన్యాన్ని ప్రదర్శించాలి, ఒక అవగాహన పెంచాలి. ఇవాళ స్వేచ్ఛ మరణం ఎంత ఆత్మీయుల మరణం అత్యంత దుర్భరం. అది తట్టుకోవడం ఎంత కష్టమో మాకే ఇంత కష్టంగా ఉంది. శ్రీదేవి శంకరన్న మా చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు వీళ్ళు ఇవాళ స్వేచ్ఛని ఎంతగా అంటి పెట్టుకున్నారు. ఆ బిడ్డని ఎంత బాగా పెంచారు, ఇంత ధైర్యం ఇచ్చారు. ఇంత సపోర్టివ్ సిస్టమ్స్ ఉన్న స్వేచ్ఛ మనకి దూరమైందంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. స్వేచ్ఛ మర్డరే అవ్వక్కర్లేదు. ఆత్మహత్యకి కారణమైనటువంటి వ్యక్తులు ఆత్మహత్యకి ప్రేరేపించబడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. ఇది ఆత్మహత్య చుట్టూ కాదు. ఆల్ సూసైడ్స్ ఆర్ మర్డర్స్ అని గత 40 సంవత్సరాలుగా మహిళా ఉద్యమం చెప్తోంది. ఏ మహిళ అర్ధాంతరంగా తనువు చాలించినా దాని వెనుక ఉన్న కారణాన్ని సమాజం అర్థం చేసుకోవాలి. దాని వెనుక ఉన్న మోసం, దాని వెనుక ఉన్న ఒక మనిషిని ఒక మోసపూరితంగా డ్రైవ్ చేయడం, ఇవన్నీ కూడా ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న సందర్భంలో మగపిల్లలు ఇవాళ ఈ పూర్ణచంద్ర నాయక్ ఎవరి దండు చూసుకుని, ఎవరి పూర్ణచంద్ర నాయక్ ఎవరి అండ చూసుకుని ఇవాళ సరే పూర్ణచంద్ర బాదావత్ ఆయన ఎవరి అండ చూసుకుని ఇంత రెచ్చిపోయాడు. ఆయన ఈ ఛానల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి ఇవాళ తెలంగాణ అంతా మొక్కలు నాటే కార్యక్రమానికి నాయకత్వం వహించి మొత్తం ఆ వెల్త్, ఆ డబ్బులు సంపాదించి ఎవరి అండతోటి పైసలు సంపాదించి ఏమేమి చేసిండు, ఎవరెవరు ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని అతను ఈ రకంగా మోసం చేశాడు. స్వేచ్ఛని ఎంత ఎమోషనల్ గా డ్రైవ్ చేశాడు, ఎంత ఎమోషనల్ గా డ్రైన్ చేశాడు. శ్రీదేవికి తెలుసు, చిత్రన్నకు తెలుసు, ఆమె మిత్రులకు తెలుసు. ఇవన్నీ విషయాల్ని కూడా ఆ చిన్న పిల్ల ఎంత సంఘర్షణ గురైందో మా అందరికి తెలుసు. మేము రాత్రి నుంచి దాన్ని కాపాడుకోలేనందుకు క్షణం కుమిలిపోతున్నాం. దాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ ఎందుకు సఫలం కాలేదు. స్వేచ్ఛ మరణం అది ఆమెకు సంబంధించిందేగా, మనందరికి సంబంధించింది. స్వేచ్ఛ లాంటి అమ్మాయిల్ని కాపాడుకోగలగడమే మనం చేయగలిగేది. మరొక స్వేచ్ఛ మన ముందు రాకూడదు అంటే ఇటువంటి అమ్మాయిలు మనం ఎట్లా కాపాడుకోవాలి? ఈ రకమైనటువంటి మోసాలు లేదా ఇటువంటి డ్రైన్స్, ఎమోషనల్ ఇన్సెక్యూరిటీతో పిల్లలు ఇలా అయిపోతుంటే మనం కాపాడుకోలేని స్థితి. దీన్ని మనం చర్చించాలి. స్వేచ్ఛ మరణం మనందరికీ కూడా బాధ్యతని నేర్పాలి. ఎందరికో ధైర్యం ఇచ్చిన తల్లి కౌన్సిలింగ్ చేసింది, ఎందరికో ఆసరాగా నిలబడింది. కానీ తను ఇలా అయిపోయింది. నేనేం మాట్లాడలేకపోతున్నా కానీ ఇది మనందరికీ కూడా ఒక ప్రశ్నలో వదిలిపోయింది.